నమస్తే, నేను మీ యాంకర్ హరిత. ఇప్పుడు నేనున్నాను మాధాపూర్లోని వైబ్రెంట్ స్మార్ట్ ఎక్స్ స్కూల్లో. ఇది ఐఐటి జేఈఈ ఫౌండేషన్ స్కూల్ అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ముందుగా గుర్తుకొస్తుంది ఇప్పుడు వైబ్రెంట్. సో ఎందుకు ఇంతగా పేరు తెచ్చుకుంది? ఇక్కడి స్పెషాలిటీ ఏంటి? ఇక్కడ హాస్టల్ సదుపాయం ఉంది అండ్ మిగతా యాక్టివిటీస్ కూడా ఉంటాయని చెప్తున్నారు. ఒకసారి తెలుసుకుందాం, పదండి. నాతో పాటు ఉన్నారు వైబ్రెంట్ స్మార్ట్ ఎక్స్ స్కూల్ డైరెక్టర్ సురేంద్ర నాయుడు గారు. సురేంద్ర నాయుడు గారు, నమస్తే. నమస్తే, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. వెల్కమ్ టు వైబ్రెంట్ స్కూల్స్. థ్యాంక్ యూ. మీ స్కూల్ గురించి విన్నాము, ఇవాళ చూద్దామని వచ్చాను. యాక్టివిటీస్ ఎక్కువగా ఉంటాయి, డిఫరెంట్ స్టైల్, స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అంటున్నారు. నిజంగానే ఉంటుందా? Absolutely, now you can see and really it's a privilege that Suman TV has really visited us. It's a kind of really a boon for us. Anyway, let's see what are the activities. అసెంబ్లీ కూడా స్టార్ట్ అవుతున్నట్టుంది. Yeah. Please welcome. సురేంద్ర గారు, అసెంబ్లీ జరుగుతున్న టైంలో వచ్చాను, డిస్టర్బ్ చేసినట్టున్నాను, సారీ. No, it's a pleasure. అందరూ స్కూల్ పిల్లలేనా ఇక్కడ? No, all అంటే ఇక్కడ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నారు. ఇక్కడ ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా మేము ఇంటర్మీడియట్ వాళ్ళకి జనరల్ గా అసెంబ్లీ అనేది ఉండదు వేరే కాలేజీలో, కానీ మన దగ్గర మాత్రం ఇంటర్మీడియట్ కూడా అసెంబ్లీ అంటే ఆ డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. పిల్లలు మాత్రం చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. అందరూ స్ట్రెంత్ ఎంత ఉన్నారు ఇప్పుడు ఇక్కడ? It's 150 members. 150. Yeah, 150. అంతకు మించి కూడా మీరు తీసుకోరా? No, we don't take లిమిటేషన్ అనేది మాకు ఉంటుంది. ప్రతి క్లాస్ కి 35 మంది, సింగిల్ సెక్షన్ ఉంటుంది ఏ క్లాస్ లో అయినా కూడా. Now you can see this is the strength of our Vibrant. ఎలా ఉంది వైబ్రెంట్? స్ట్రెస్ ఉందా స్టడీలో? స్ట్రెస్ లేదా? హ్యాపీగా చదువుతూ ఎంజాయ్ చేస్తున్నారా? గుడ్. సురేంద్ర గారు, ఒక్కసారి క్లాస్ రూమ్ ఏదైనా చూపిస్తారా? Definitely. Now 8th class. 8th class. ఓకే. Yes, that is the first thing. It provides us the energy. Then comes the secondary, that is the nutrition. Because after the digestion, it makes up the nutrients that are there, like micro and macro. సురేంద్ర గారు, లిమిటెడ్ స్ట్రెంత్ అంటే నిజమా కాదా అనేది చిన్న డౌట్ ఉండే. Yeah. సో ఇక్కడికి వచ్చాక నాకు నిజంగా, ఎందుకంటే చూస్తున్నాను కాబట్టి ప్రత్యక్షంగా మీరు చెప్పింది 100% కరెక్ట్. అబ్సల్యూట్లీ. మేము ఏది చెప్పామో అదే ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఒకే క్లాస్ ఉంటుంది ప్రతి దానికి. 35 మంది కంటే ఒక్కరు కూడా ఎక్కువ ఉండరు. దిస్ ఇస్ క్లియర్లీ సీన్. ఎంత మంది వచ్చినా మీ 30 మెంబర్స్ కు మించి మీరు తీసుకోవాలి క్లాస్ కి, అంతే. ఇక్కడ వైబ్రెంట్ స్మార్ట్ ఎక్స్ స్కూల్లో కొందరు పిల్లలతో మనం మాట్లాడి చూద్దాం. హాయ్, వాట్స్ యువర్ నేమ్? I'm Parthivi. So I'm studying in 9th grade and I came from Andhra Pradesh, Karnool district. ఓకే. ఎలా ఉంది ఇక్కడ హాస్టల్ కానీ స్టడీ కానీ? It's good. గుడ్. Yeah. నిజంగా చెప్తున్నావా? Yeah, of course. Okay. Actually, they actually plan mixed, right? Like games will be there and studies will be there. So I like that. ఎక్స్ట్రా యాక్టివిటీస్ అని చెప్తున్నారు, ఏమేమి ఉన్నాయి ఇక్కడ? Ma'am, we have 2 games period per week, and also ma'am every Saturday we have GK periods, and we have FLB about financial and business, and we also have house and club activities on Saturday, ma'am. ఓకే. నీ Yes. పేరేంటి? I'm Drivenya, ma'am, of grade 9. ఓకే. మమ్మీ డాడీ హ్యాపీనా ఇక్కడ స్టడీ గురించి? Yes, ma'am. They're They're really happy. నీకు ఎలా అనిపిస్తుంది? I'm also very happy, ma'am, and I'm thinking to continue until 12th because I really love the school, because it's like it doesn't give us stress, ma'am. We can study at the same time we can enjoy. So it's like both. ఓకే. So నేను it's really విన్నాను స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే Yes. నిజమా కాదా అనేది ఒక చిన్న డౌట్ ఉండే ఇక్కడికి వచ్చే వరకు. 100% true. సో ma'am. అసలు స్ట్రెస్ ఫ్రీ, Yes, ma'am. హ్యాపీగా చదువుతున్నారు, Yes, ma'am. ఎంజాయ్ చేస్తున్నారు స్టడీని. Yes, ma'am. ఓకే. ఇక్కడ మీకు బాగా ఏం నచ్చుతుంది? Ma'am, the same thing, ma'am, that they don't force us to always study. We can study at the same time we can play. We can enjoy our childhood, make memories with our classmates. We can enjoy at the same time study, and it's going to help us a lot in the future. నీ పేరు నాన్న? Naga Chaitanya. I'm from 9th grade. 9th గ్రేడ్. ఎలా ఉంది మీ వైబ్రెంట్ స్మార్ట్ ఎక్స్ స్కూల్? నిజంగా I feel స్మార్ట్ it's- స్కూలేనా? Yes, it's actually very good. They provide digital boards and many things. Even at the starting, we thought let's try it. Now it's like it's better to stay here. So they're stress free and all that. Even the food's very good.
The management's very good. They take care of us a lot. ఓకే, ఫుడ్ కూడా బాగా నచ్చుతుందా ఇక్కడ? Yes. ఏమి ఇష్టం ఇక్కడ నీకు ఫుడ్లో? ఇక్కడ వడ. వడ బాగా చేస్తారు. ఫేవరెట్ ఫుడ్? ఎస్. సో ఇష్టమైన ఫుడ్ ఉంది, ఇష్టమైన చదువు ఉంది, ఎంజాయ్ చేస్తున్నావు. ఎస్. సురేంద్ర గారు, మీ అసెంబ్లీ చూశాను, పిల్లలతో మాట్లాడాను, క్లాస్ రూమ్స్ చూశాను. మిగతా స్కూల్స్కి, ఐఐటి జేఈ స్కూల్స్కి ఈ స్కూల్స్కి డిఫరెన్స్ ఏంటంటే ఏం చెప్తారు? ప్రత్యేకించి ఎలాంటి ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి? యా, సో ఐఐటి ఫౌండేషన్ స్కూల్స్ మిగతా దగ్గర ఏంటంటే ఓన్లీ ఐఐటి అనగానే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అదే జీవితం అనుకుంటారు. కానీ ఇక్కడ మా చైర్మన్ గారి విజన్ కావచ్చు, మా కరిక్యులం డెవలప్మెంట్ కావచ్చు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటుగా మిగతా అన్ని సబ్జెక్ట్స్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సోషల్ స్టడీస్, బయాలజికల్ సైన్సెస్ అన్ని కాంపోనెంట్స్ని కూడా ఈక్వల్గా ఇచ్చేసి కాంప్రిహెన్సివ్ డెవలప్మెంట్ అండ్ కాంపిటెన్సీస్ డెవలప్మెంట్ చేస్తాం. సో అది కూడా లిమిటెడ్ స్ట్రెంగ్త్ అండ్ లిమిటెడ్ క్లాస్లో డిజిటల్ బోర్డ్స్లో చెప్పడం వల్ల బాగా క్యూరియాసిటీ డెవలప్ అవుతుంది. పిల్లలు నేర్చుకునే విధానం చాలా బాగుంటుంది. ఆ లెర్నింగ్ ప్రాసెస్ని ఆ విధంగా ఎనేబుల్ చేసి వీక్లీ టెస్ట్ కండక్ట్ చేసి మళ్ళీ వాళ్ళకి ఎలా ఉంది వాళ్ళ పర్ఫార్మెన్స్, ఎక్కడ వెనకబడుతున్నారు, అవన్నీ కూడా వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళని అప్గ్రేడ్ చేస్తాం. ఇది పార్ట్ ఆఫ్ అకాడమిక్స్. ఇక మిగతా యాక్టివిటీస్ అంటే ఎడ్యుకేషన్ అంటే అకాడమిక్సే కాదు, మిగతా డెవలప్మెంట్ కూడా ఉండాలి. అంటే కల్చరల్ యాక్టివిటీస్ ఉండాలి. సో వీ హ్యావ్ క్లబ్స్, వీ హ్యావ్ హౌసెస్, దాంట్లో వీక్లీ వేరియస్ యాక్టివిటీస్ ఉంటాయి, క్లబ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఉంటుంది. అదేవిధంగా మా దగ్గర ల్యాబ్స్ అన్నీ ఉన్నాయి, రోబోటిక్ ల్యాబ్, కంప్యూటర్స్ ల్యాబ్, నెక్స్ట్ వీ హ్యావ్ ఆల్ సైన్స్ ల్యాబ్స్, అంటే మ్యాథ్ ల్యాబ్, ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, బయాలజీ ల్యాబ్, సోషల్ స్టడీస్, మ్యాథ్, ఇవన్నీ కూడా ఉంటాయి. సో వీటన్నిటిలో కూడా ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అనేది ఇస్తామన్నమాట. సో అందుకే ఈ 1 year లోనే ఇంత సక్సెస్ ఏంటి అనేది కారణం అనేది తెలుసుకోవాలనుకున్నా. సో మీరు చెప్తుంటే నేను ఇక్కడికి వచ్చి చూసాక నాకు బాగా అర్థమైంది. దట్స్ రియలీ ట్రూ ఫ్యాక్ట్. అండ్ ఇక స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీద కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తాము. ఈవెన్ మీరు రేపు వస్తారు కదా, రేపు 21st మనము స్పోర్ట్స్ డే అనేది చేయబోతున్నాము, అండ్ యాన్యువల్ డే ఫంక్షన్ కూడా చేయబోతున్నాము January 4th. So we are encouraging all aspects that you'll definitely see, and you are welcome. Suman TV ni andarni kuda I am really inviting heartfully all the Suman TV crew and everybody. Thank you, and you'll see that. ఓకే, నాకు ఫుడ్ గురించి మేడం కృపా గారు చెప్పారు. ఒక్కసారి ఫుడ్ కూడా నాకు ఎలా ఉంటుంది అని చూడాలని ఉంది. అలా నాతో పాటు పేరెంట్స్ కూడా నేను చూపిస్తాను. వాళ్ళ పిల్లలు ఒకవేళ వస్తే వాళ్ళకి ఎలా ఉంటుంది ఫుడ్ అనేది. సో ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది అని టేస్ట్ చేసి మీకు చెప్దామని ఇక్కడికి వచ్చిన. ముందుగా టేస్ట్ చేస్తా. పప్పు, పాలకూర, వంకాయ, టమాటా. ఇదేం పచ్చడి అన్న? టమాటో పచ్చడి. 3 types ఉన్నది. పప్పు అయితే ఎక్సలెంట్గా ఉంది. వంకాయ కర్రీ కూడా టేస్ట్ చేస్తున్నా. మనం ఇంట్లో చేసుకున్నట్టే ఉంది. ఇంతకుముందు కృపా గారు చెప్పారు కదా ఫుడ్ టేస్ట్ బాగుంటుంది అని. నాన్న ఎలా ఉంది ఫుడ్ ఇక్కడ? వెరీ గుడ్. వెరీ గుడ్. నీకేం బాగా నచ్చుతుంది? పప్పు బాగా నచ్చుతుందా? ఓకే, రోజు ఇలానే ఉంటుందా ఫుడ్? టేస్టీగా ఉంటుందా? ఎస్ మ్యామ్. నాన్న నీ పేరు? మ్యామ్ నా పేరు మిఖిలేష్. ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 7th class. 7th class. ఎలా ఉంది ఇక్కడ ఫుడ్? ఎలా ఉంది? ఎక్సలెంట్, చాలా బాగుంది. అమ్మ చేసినట్టు ఉంటుందా ఫుడ్ ఇక్కడ? అవును మ్యామ్. నీ ఇక్కడ ఇష్టంగా ఏం తింటావు? దాల్, సాంబార్ అండ్ వెజిటేబుల్ కర్రీస్. ఓకే, వెజిటేబుల్స్ కర్రీ నీకు ఇష్టం? వెజిటేబుల్స్ ఇష్టం, పప్పు ఇష్టం, అన్ని నచ్చుతాయా? ఇంకా మిగతా కూడా? ఎస్ మ్యామ్. వైబ్రెంట్ స్మార్టెక్స్ స్కూల్స్లో ల్యాబ్కి మనం వచ్చాము. టీచర్ టీచ్ చేస్తున్నారు, ఒకసారి చూడండి. Yes, talking about the bisexual flower has both male and female parts. When you see this color, this middle part is called as stigma. That is the female part of the flower. Can you see it all? And what is this round color? What is this? Pollens. That have been attached to the anther, which is not visible. So I have got your another flower. This particular is your anther and a filament. Anther is a dotted structure which again will be having pollens. చూసారు కదా ఎంత చక్కగా బోధిస్తున్నారో. పిల్లలకు అర్థమయ్యే విధంగా చాలా ప్రాక్టికల్గా వాళ్ళు చేసి చూపిస్తున్నారు. అందుకే పిల్లలకు కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. నాతో పాటు ఉన్నారు వైబ్రెంట్ స్మార్టెక్స్ స్కూల్ చైర్మన్
ఐఐటి జేఈ టాప్ ర్యాంక్స్ క్రియేటర్ రాధాకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఐ థింక్ ఈ స్కూల్ స్టార్ట్ చేసి 1 year అవుతుంది. ఈ 1 yearలోనే మన తెలుగు రాష్ట్రాల్లో ఐఐటి జేఈ ఫౌండేషన్ స్కూల్ అంటే టక్కున వైబ్రెంట్ గుర్తుకొస్తుంది. అంతలా ఎలా తీసుకురాగలిగారు? అంత సక్సెస్ కారణం ఏంటి? ఇప్పుడు ఏంటంటే ఐఐటి ఫౌండేషన్ పేరుతో చాలా స్కూల్స్ నడుస్తున్నాయండి. అందులో మనం ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో రన్ చేస్తున్నాం కాబట్టి ఈ రకమైన రికగ్నిషన్ వచ్చింది. ఏంటంటే చాలామంది ఐఐటి ఫౌండేషన్ స్కూల్స్ అని చెప్పి ఏదో ఎడిషనల్గా 1 or 2 hours చెప్పడం అనేది కొన్ని స్కూల్స్ జరుగుతున్నది. కొన్ని స్కూల్స్లో ఓన్లీ ఐఐటి ఫౌండేషన్ పేరుతో ఇంకా కంప్లీట్గా రిమైనింగ్ లాంగ్వేజ్తో సహా రిమైనింగ్ అన్నిటినీ కూడా యాక్టివిటీస్ అన్నిటినీ నెగ్లెక్ట్ చేసి మార్నింగ్ టు నైట్ ఓన్లీ ఐఐటి, అది కూడా ఇంటర్మీడియట్ సబ్జెక్ట్స్ మాత్రమే టీచ్ చేసే కరికులం ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మనం దానికి డిఫరెంట్గా ఇటు బోర్డు సిలబస్కి ఇంపార్టెన్స్ ఇస్తూ స్ట్రెస్ అనేది లేకుండా ఐఐటి ఫౌండేషన్ అనేది గ్రాడ్యువల్గా ఏ క్లాస్లో ఏ లెవెల్ వరకు వాళ్ళు డైజెస్ట్ చేసుకోగలరో ఆ లెవెల్ వరకు మేము ఇవ్వడం వల్ల డెఫినెట్గా చాలామంది పేరెంట్స్ ఈ కాన్సెప్ట్ని లైక్ చేస్తున్నారు. అంటే జనరల్గా నాకు తెలిసింది ఏంటంటే ఐఐటి జేఈ ఫౌండేషన్ అనేది ఇంటర్మీడియట్ నుంచి అయితే ఓకే అని విన్నాను. మీరేంటి 6th నుంచే మొదలెడుతున్నారు? 6thలో ఐఐటి అవసరమా? అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ కాంపిటీషన్ పెరుగుతున్న కొద్దీ 6th నుంచి ఐఐటి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. 8th నుంచి కూడా ఇంటెన్సివ్ ఐఐటి ప్రిపరేషన్ అనేది ఐఐటి ఫౌండేషన్ అనేది పిల్లలకి అవసరం అండి. ఎందుకంటే ఓన్లీ ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఐఐటి అప్పుడే స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఈ కాంపిటీషన్లో ఒక లెవెల్ వరకు మాత్రమే రీచ్ అవ్వగలుగుతారు. సో వీళ్ళు అడ్వాన్స్డ్ లెవెల్కి రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా 6th క్లాస్ నుంచి ఐఐటి ఫౌండేషన్ ఉండాలి. కానీ అది ఒక పద్ధతి ప్రకారం ఉండాలి. ఇప్పుడు మిగతా స్కూల్లో జరుగుతుంది ఏంటంటే 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ లెసన్స్ టీచ్ చేయడమే ఫౌండేషన్ పేరుతో చేస్తున్నారు. అది పూర్తిగా రాంగ్, అది సైంటిఫికలీ రాంగ్. సో ఖచ్చితంగా ఐఐటి ఫౌండేషన్ అనేది ఏ విధంగా ఉండాలో ప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో ఈ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఏ క్లాస్ నుంచి ఐఐటి ఉంటుంది? ఐఐటి ఫౌండేషన్ అంటే 6th 7th నుంచి కొన్ని ఫండమెంటల్స్ వరకు టీచ్ చేస్తాం. 8th క్లాస్ నుంచి నేను చెప్పినట్టుగా ఇంటెన్సివ్ ఐఐటి ఫౌండేషన్ అనేది ఉంటుంది 10th వరకు. ఇంకా ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఐఐటి కోచ్ డైరెక్ట్ ఐఐటి క్లాసెసే జరుగుతాయి. అయితే ఈ ప్రాసెస్లో ఏంటంటే మేము లాంగ్వేజెస్ని కానీ అలాగే బోర్డు సిలబస్ని కానీ నెగ్లెక్ట్ చేయం. మా కాన్సెప్ట్ ఏంటంటే డైరెక్ట్గా ఇంటర్మీడియట్ క్లాసెస్ 6th క్లాస్లో 7th క్లాస్లో అర్థమైపోతే ఇంకా అసలు ఈ కరికులం అనేది రాంగ్. సో మేమేం చేస్తాం, బోర్డు సిలబస్ని రెగ్యులర్గా టీచ్ చేస్తూ వాళ్ళకి అడ్వాన్స్డ్గా వాళ్ళలో ఉన్న క్రియేటివిటీ ఇంప్రూవ్ అయ్యేటట్టుగా మా ఐఐటి సిలబస్లో ఆ ఫౌండేషన్ ఫండమెంటల్స్ అనేవి టీచ్ చేస్తామండి. డెఫినెట్గా స్టూడెంట్స్లో ఎక్కడ కూడా ఇది మేము అడ్వాన్స్ లెవెల్లో ఏదో నేర్చుకుంటున్నాం అనే ఫీలింగ్ కానీ లేకపోతే అర్థం కావట్లేదనే ఫీలింగ్ కానీ మన దగ్గర ఉండదండి. ఇంకోటి నేను విన్నాను, స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ వైబ్రెంట్లో అని. ఎలా సాధ్యం అది? దీని గురించి చెప్పాలంటే ఇప్పుడు స్ట్రెస్ అనేది ఇప్పుడు అందరం వింటున్నాం. చాలా స్కూల్స్లో కాలేజెస్లో కూడా స్టూడెంట్స్ ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. కొన్ని కాలేజీల్లో అయితే సూసైడ్స్, ఇంటి నుంచి పారిపోవడాలు ఇలాంటివి చాలా వింటున్నాం. దీనికి కారణం ఏంటంటే అన్సైంటిఫిక్గా క్యాంపస్లో ప్రిన్సిపాల్స్ కానీ అడ్మినిస్ట్రేటర్స్ కానీ వాళ్ళకి మార్క్స్ గురించి ప్రెషర్ పెట్టేస్తుంటారు. వాళ్ళకి ఆ టాపిక్స్ అర్థం కావు. ఎందుకంటే వాళ్ళకి ఒక ఆర్డర్లీ టీచ్ చేయకుండా 9th 10th ఫండమెంటల్స్ తెలియకుండా ఇంటర్మీడియట్ టీచ్ చేస్తే వాళ్ళకి ఏమో అర్థమవుతుంది. సో ఈ రకంగా కూడా అర్థం కాకుండా వాళ్ళకి టీచింగ్ చేయడం వల్ల ఓన్లీ బట్టి పట్టే ప్రాసెస్లో వాళ్ళు మార్క్స్ తెచ్చుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు. ఈ మార్క్స్ తెచ్చుకోవడం ఫెయిల్ అవడంతో పాటు వాళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ వీక్ ప్రెషర్ పెడుతుంటారు. మార్క్స్ రాకపోతే నెక్స్ట్ వీక్ పనిష్మెంట్ ఇస్తాం, లేకపోతే సెక్షన్ మార్చేస్తాం అనే ఈ రకమైన ప్రెషర్ అడ్మినిస్ట్రేటర్స్ క్రియేట్ చేస్తున్నారండి. మనమైతే వాళ్ళు ఇష్టపూర్వకంగా నేర్చుకునేటట్టుగా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా మనం అంటే ఎలా చేస్తున్నారు? చూసే పేరెంట్స్కి డౌట్ వస్తుంది కదా, అంటే స్ట్రెస్ ఫ్రీ అని చెప్తున్నారు, మీరు కాస్త క్లియర్గా చెప్పగలరా? అంటే స్ట్రెస్ ఫ్రీ అంటే ఏ రకంగా ఇస్తారు? స్ట్రెస్ ఫ్రీ అంటే ఆ స్ట్రెస్ అనేది క్రియేట్ చేస్తున్నది 2 ఫ్యాక్టర్స్ వల్ల అండి.
ఒకటి స్టూడెంట్కి అర్థం కాకపోవడం, రెండోది అడ్మినిస్ట్రేటర్స్ క్రియేట్ చేస్తున్న స్ట్రెస్. వాళ్ళు ఏంటంటే మార్క్స్ కోసం, రిజల్ట్ కోసం ప్రెషర్ క్రియేట్ చేస్తుంటారు. మేము రెండింటిని కూడా అడ్రస్ చేస్తున్నాం. ఒకటి ఫస్ట్ ఏంటంటే అర్థం కాకపోవడం అనే ప్రశ్నే మన దగ్గర ఉండదు. ఎందుకంటే మనం ఆర్డర్లీ ఒక సిస్టమేటిక్గా సైంటిఫిక్గా మనం కరికులం డిజైన్ చేసి మనం వాళ్ళ బోర్డు సిలబస్తో పాటు అడ్వాన్స్గా ఎంతవరకు వాళ్ళు డైజెస్ట్ చేసుకోగలరో అంతవరకు టీచ్ చేస్తున్నాం. సో అర్థం కాకపోవడం అనే ప్రసక్తి ఉండదు. స్టూడెంట్స్ అందరూ ఒకే రకంగా ఉండరు కదా, కొంచెం ఒకరు షార్ప్ ఉంటారు, కొంతమంది స్లో ఉంటారు. మరి ఇండివిజువల్ కేర్ ఏమన్నా ఉంటుందా, పర్సనల్ కేర్ ఉంటుందా? చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి డిస్కస్ చేయాల్సింది. చాలామంది పేరెంట్స్ పట్టించుకోవాల్సిన ముఖ్యమైన విషయం అండి. చాలా స్కూల్స్, కాలేజెస్లో కానీ మీరందరూ చూస్తుంటే ఒక్కొక్క స్కూల్లో థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. ఒక్కొక్క క్లాస్కి ఒక 10 సెక్షన్ల వరకు ఉంటాయి. ఇంకా అలాంటప్పుడు పర్సనల్ కేర్ అనేది ఎక్కడ ఉంటుంది? ఒక్కొక్క క్లాస్కి 60 మంది, 70 మంది, 80 మంది పెడుతుంటే ఈ పర్సనల్గా ఒక్కొక్క స్టూడెంట్ గురించి పట్టించుకునే అవకాశం ఎలా ఉంటుంది? సో దీన్ని అడ్రస్ చేయడం కోసం మా స్కూల్లో ఇది ఒక యూనిక్ కాన్సెప్ట్ అండి. 1 క్లాస్ 1 సెక్షన్, అంటే ఏ క్లాస్కైనా ఒక సెక్షనే తీసుకుంటాం. ఆ సెక్షన్లో కూడా లిమిటెడ్ స్ట్రెంగ్త్, అంటే 30 స్టూడెంట్స్ మాత్రమే తీసుకుంటాం. అంటే ఎక్కువ మంది వచ్చినా తీసుకోరా మీరు? తీసుకోం. ఆ 30 స్టూడెంట్స్ ఉండడం వల్ల డెఫినెట్గా మీరు అన్నట్టుగా కొంతమంది అర్థం కాకపోయిన వాళ్ళు ఉన్నా, లేకపోతే కొంతమంది అడ్వాన్స్డ్గా నేర్చుకోవాల్సిన వాళ్ళు ఉన్నా, మనం టీచర్స్ ఏంటంటే పర్సనల్గా 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది. వాళ్ళ నీడ్స్ అన్ని కూడా అడ్రస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువ మందిని స్టూడెంట్స్ తీసుకోకపోతే మీకు కాస్త లాస్ అనేది ఉంటుంది కదా ఖచ్చితంగా. అంటే టీచర్స్, ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ పెడుతున్నారు, స్టాఫ్ని పెడుతున్నారు, ఇంత మరి మీకు ఏంటి అని దీనివల్ల? అంటే ముందు స్టాండర్డ్స్ అనేది క్రియేట్ చేసి మనం ఐఐటి ఫౌండేషన్ అనేది ఎలా ఉండాలి, ఇండివిజువల్ కేర్ అనేది ఎలా ఉండాలి, ఏ రకంగా చేస్తే ర్యాంక్స్ క్రియేట్ అవుతాయి అనేది మనం పబ్లిక్కి అర్థమయ్యేటట్టుగా మనం పెనట్రేట్ చేయగలిగితే డెఫినెట్గా సక్సెస్ అనేది తర్వాత ఈ ఫైనాన్షియల్స్ అన్నీ కూడా తర్వాత ఇంప్రూవ్ అవుతాయి. టాప్ ర్యాంక్స్ క్రియేటర్ మీరు, 30 years ఎక్స్పీరియన్స్. అవునండి. అంటే ఏంటి మీ ఎక్స్పీరియన్స్ గురించి ఏం చెప్తారు? నా ఎక్స్పీరియన్స్ అంటే అసలు ఈ కార్పొరేట్ కాలేజీల్లో ఐఐటి ఓపెన్ కేటగిరీలో సింగిల్ డిజిట్ ర్యాంక్ తీసుకొచ్చిన ఫస్ట్ ఫ్యాకల్టీ నేనేనండి. 2005 వరకు మనకి కార్పొరేట్ కాలేజెస్లో కానీ ఎక్కడ కూడా ఐఐటి టాప్ 10 కాదు, టాప్ 100 ర్యాంక్ రావడమే చాలా గొప్ప అనే విషయం చాలామందికి తెలుసు. 2005లో నా స్టూడెంట్ మిస్టర్ పి అరుణ్, అతనికి ఆల్ ఇండియా 2nd ర్యాంక్ నేను తీసుకొచ్చానండి. సో అప్పుడే నా గురించి మొత్తం తెలుగు స్టేట్స్ అందరికీ కూడా తెలిసింది. ఆ తర్వాతే అందరికీ కూడా అంతకుముందు ఏంటంటే ప్రతి వాళ్ళకి మనకు ఐఐటిలో సీటే మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, అవకాశం లేదు అనే విధంగా ఉండే సిచ్యువేషన్ నుంచి ఏంటంటే మనం కూడా టాప్ 10 ర్యాంక్, టాప్ ఆల్ ఇండియా 1st ర్యాంక్ కూడా మనం తీసుకురావచ్చు, తెచ్చుకోవచ్చు అనే కాన్ఫిడెన్స్ నేను బిల్డప్ చేశానండి. ఆ తర్వాత నుంచే మీరు అబ్జర్వ్ చేస్తే రికార్డ్స్, ఆ తర్వాత నుంచే ఈ తెలుగు స్టేట్స్కి ర్యాంక్స్ రావడం స్టార్ట్ అయింది. సో నా ఎక్స్పీరియన్స్లో 2005 నుంచి నేను ఒక 22 టైమ్స్ సింగిల్ డిజిట్ ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేశానండి నా స్టూడెంట్స్ డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్లో. అయితే ఈ స్టూడెంట్స్ అందరిలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఐఐటి ర్యాంక్ తెచ్చుకున్నారు, ఐఐటిలో జాయిన్ అవుతున్నారు, బట్ ఐఐటిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు తెచ్చుకున్న ర్యాంక్కి తగ్గట్టుగా అంత సక్సెస్ కాలేకపోతున్నారు. ఎందువల్లంటే ఇక్కడ ఎడ్యుకేషన్లో ఈ స్కూల్ లెవెల్ నుంచి వాళ్ళకి ఐఐటి అని చెప్పి మిగతావన్నీ కూడా నెగ్లెక్ట్ చేయడం వల్ల వాళ్ళకి ఓవరాల్ డెవలప్మెంట్ అనేది మిస్ అవుతున్నది. సో ఓవరాల్ డెవలప్మెంట్ లేకపోవడం వల్ల ఏంటంటే వీళ్ళు ఇలాంటి కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, గ్రూప్ డిస్కషన్ కానీ ఇలాంటివన్నిట్లో కూడా వెనకబడుతున్నారు. సబ్జెక్ట్ వైజ్ వీళ్ళందరూ అడ్వాన్స్డ్గా ఉంటారు, అందరూ టాప్ చేస్తారు. కానీ కంపెనీస్ ఏమైనా రిక్రూట్మెంట్ చేసుకునే దానిలో వాళ్ళు చూసేది కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్ అవన్నీ కూడా
ఎక్కడంటే ఒక్కసారిగా నేర్చుకోవడం కుదరదు. అదేంటంటే స్కూల్ లెవెల్ నుంచి కూడా డెవలప్ చేయాలి. అంటే మీ ఎక్స్పీరియన్స్లో ఏదైతే మిస్ అవుతున్నారో స్టూడెంట్స్, అవన్నీ ఇక్కడ వైబ్రెంట్లో ఏ స్టూడెంట్ మిస్ అవ్వకూడదని అవన్నీ ఇక్కడ తీసుకొచ్చారు. అందుకే ఎక్స్ట్రా యాక్టివిటీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. ర్యాంక్ రావడమే కాదు, ఇప్పుడు ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ వచ్చినా 200 ర్యాంక్ వచ్చినా సరే అతను జాయిన్ అయ్యేది మంచి ఐఐటీలో జాయిన్ అవుతాడు. కానీ ఐఐటి ర్యాంక్ అనేది ఇన్స్టిట్యూషన్కే ఉపయోగపడుతుంది. వాడికి ఫ్యూచర్లో కెరీర్ ఎంత బాగుండాలంటే మిగతా స్కిల్స్ కూడా ఉండాలి, అది నా ఉద్దేశం. అందువల్ల టాప్ ర్యాంకే క్రియేట్ చేస్తాను నేను అని చెప్పను. నా ఎక్స్పీరియన్స్లో నాకు రికగ్నిషన్ ఏమో సింగిల్ డిజిట్ ర్యాంక్స్ వల్ల వచ్చినా నేను మాత్రం వాళ్ళకి ఐఐటీలో సీటు అలాంగ్ విత్ ఓవరాల్ డెవలప్మెంట్, ఓవరాల్ స్కిల్స్ అనేది నా కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ నేను ఈ వైబ్రెంట్ స్కూల్స్లో ఇంప్లిమెంట్ చేస్తాను. వైబ్రెంట్ స్మార్టెక్స్ స్కూల్స్లో లాస్ట్ ఇయర్కి ఇప్పుడు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఏంటి డిఫరెన్స్, ఏం చేంజెస్ తీసుకురాబోతున్నారు, ఎలాంటి పేరెంట్స్ ఎలాంటి స్టూడెంట్స్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు, మీ స్కూల్లో జాయిన్ కావచ్చు? అయితే ఈ ఫస్ట్ ఇయర్ కాబట్టి రెస్ట్రిక్షన్స్ ఏ పెట్టుకోకుండా అది అడ్మిషన్స్ తీసుకున్నాం. దానివల్ల ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చారండి. కొంతమందికి ఏంటంటే వాళ్ళకి ప్రీవియస్ స్కూల్ బ్యాక్గ్రౌండ్ వల్ల చదువు మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేక, ఈ కోవిడ్ తర్వాత చాలామంది పిల్లలకి ఈ మొబైల్స్కి అడిక్ట్ అయిపోయి, అలాగే కంప్యూటర్స్కి అడిక్ట్ అయిపోయి వాళ్ళకి ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ చాలా వరకు తగ్గిపోయింది. కొంతమంది అలాంటి వాళ్ళు వచ్చారు, కొంతమంది ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్స్ ఐఐటి తెచ్చుకుందాం అన్న స్ట్రాంగ్ డిజైర్ ఉన్న స్టూడెంట్స్ కూడా జాయిన్ అయ్యారు. సో ఇది మిక్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. మిగతా స్టూడెంట్స్ మోటివేట్ చేసి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్, ఐఐటి కానీ లేకపోతే మా దగ్గర నీట్ ఫౌండేషన్ కూడా ఈ స్కూల్ లెవెల్లో 10th వరకు ఇస్తున్నాం. సో వాళ్ళు డాక్టర్ అవ్వాలనుకున్నా, ఇంజనీర్ అవ్వాలనుకున్నా సరే దాని ఇంపార్టెన్సు, ఆ గోల్స్ రీచ్ అయితే ఈ కెరీర్ ఏ విధంగా ఉంటుంది, ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది అనేది వాళ్ళు మోటివేట్ చేస్తూ మేము నెక్స్ట్ ఇయర్కి ఏంటంటే కొంచెం క్వాలిటీ ఆఫ్ స్టూడెంట్స్ ఇంటేక్ ఇంప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ స్టూడెంట్స్లో ఇంట్రెస్ట్ లేకుండా టీచర్ కానీ నేను కానీ ఎంత శ్రమ పడినా, ఎంత వాళ్ళ బుర్రలోకి వెళ్ళి మనం నేర్పలేము. ఫస్ట్ ఏంటంటే స్టూడెంట్లో ఆయన డిజైర్ క్రియేట్ చేయాలి మనం. సో దానికి మనం ప్రయత్నిస్తున్నాం. స్టడీతో పాటు మిగతా స్టూడెంట్కి కావాల్సిన స్కిల్స్ కూడా నేర్పిస్తారు. సో అలాంటి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ఇక్కడికి రండి, అంతేనా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే మిగతా వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి మేము, దానికి టైం పడుతుంది. ఇప్పుడు మనం ఏంటంటే మన ఫోకస్ అనేది వాళ్ళకి ఐఐటి ఫండమెంటల్స్ చెప్పి లేకపోతే ఫ్యూచర్ ఐఐటియన్స్గా ఫ్యూచర్ డాక్టర్స్ చేయడం మీద ఉండాలి తప్ప వాళ్ళని ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం మీద ఫోకస్ అంతా మేము మా ఎనర్జీ అంతా స్పెండ్ చేస్తే అది అనవసరంగా మా ఎనర్జీస్ వేస్ట్ అవుతాయండి. సో డెఫినెట్గా ఈ ఇయర్ మాత్రం మెరిటోరియస్ స్టూడెంట్స్ని, ఆ ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ వరకు మేము రెస్ట్రిక్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే పేరెంట్స్ ఎవరికైనా వాళ్ళ పిల్లలు విద్యతో పాటు, క్వాలిటీ విద్యతో పాటు మిగతా అన్ని యాక్టివిటీస్, వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ వైబ్రెంట్ నేర్పిస్తుంది. అలాంటి పిల్లలు పేరెంట్స్ ఇక్కడికి రావచ్చని చెప్తున్నారు. థ్యాంక్ యూ రాధాకృష్ణ గారు. నాతో పాటు ఉన్నారు వైబ్రెంట్ స్మార్టెక్స్ స్కూల్ హాస్టల్ ఇన్ఛార్జ్ అండ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ కృపా గారు. కృపా గారు నమస్తే అండి. నమస్తే. హాస్టల్ ఇన్ఛార్జ్ ఇక్కడ మీరు. సో యాజ్ ఏ మదర్గా ఇక్కడి పిల్లల్ని కూడా మదర్ లాగా చూసుకుంటారా మరి? అవును మ్యామ్. అంటే ఎలా ఉంటుంది ఇక్కడ ఫుడ్ కానీ కేరింగ్ కానీ ఎలా ఉంటుంది? ఏ హోమ్ అవే ఫ్రమ్ హోమ్, మెయిన్ మా కాన్సెప్ట్ అది మేడం. నా దగ్గరకు వచ్చిన పిల్లలందరూ కూడా వాళ్ళు ఫస్ట్ వాళ్ళ హౌస్ మర్చిపోవాలి, కేర్ ఆఫ్ దట్ మచ్. పిల్లలు నా దగ్గరకు వచ్చినప్పుడు కానీ, నాతో మాట్లాడినప్పుడు కానీ వాళ్ళు ఎలా ఫీల్ అవుతూ ఉంటారంటే ఒక మదర్తో ఫీల్ అవుతున్నట్టు. దే వోంట్ హెసిటేట్ టు డిస్కస్ దేర్ ప్రాబ్లమ్స్. కానీ వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నా ఫస్ట్ వాళ్ళకి గుర్తొచ్చేది కృపా మ్యామ్. వాళ్ళు నా దగ్గరికి వస్తారు. హాస్టల్స్లో అయితే మనకు చాలా లిమిటెడ్ స్ట్రెంత్ ఉంది మేడం. ఓన్లీ 30 members గర్ల్స్, 30 members బాయ్స్. ఎవరికి వాళ్ళు సపరేట్గా ఉండింది. ఎవరు పిల్లలకు ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉన్నా నేరుగా వచ్చి మీతో ఒక మదర్ లాగా చెప్పుకుంటారు. మీరు కూడా వాళ్ళని మదర్ లాగా చూస్తారు. ఫుడ్ విషయంలో మీ పిల్లలకు పెట్టినట్టు ఇక్కడ పిల్లలకు పెడతారా మరి? యాక్చువల్గా హోమ్లీ ఫుడ్ ఉంటుంది, తిన్న తర్వాత మేము పిల్లలకి పెడతా ఉంటాం. ముందు నేను కూడా వాళ్ళతో పాటు, మేము కూడా వాళ్ళతో పాటు తింటూ ఉంటాం మ్యాక్సిమం టైమ్స్. అంటే ఏ క్లాస్ నుంచి ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఉంది? 6th class నుంచి 12th class వరకు హాస్టల్ ఫెసిలిటీ.
హాస్టల్ అంటే జైలు లాగా ఉంటుందా? ఇంకేమైనా యాక్టివిటీస్ ఏమైనా పిల్లలతో చేయిస్తారా? అసలు జైలు అన్న ఫీలింగ్ నా పిల్లలు వాళ్ళు దే ఫీల్ ఫ్రీ, చాలా ఫ్రీగా ఉంటారు. వాళ్ళకి ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు గేమ్స్ నేను ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. వీక్లీ వన్స్ వాళ్ళకి మూవీస్ ఉంటాయి వీకెండ్లో, అండ్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ వార్డెన్స్ లేకోకుండా అదైతే నేను అలౌ చేయను. నేను వాళ్ళకి ఏమైనా బాగాలేదు, ఒంట్లో బాగాలేదు అంటే స్వయంగా నేను దగ్గర ఉంటాను. వార్డెన్స్ చేత కానీ హాస్పిటల్స్ తీసుకెళ్ళడం కానీ వాళ్ళకి కేర్ తీసుకోవడం కానీ A to Z నేను తీసుకుంటూ ఉంటాను. ఆడపిల్లలు అంటే మెయిన్గా పేరెంట్స్ సెక్యూరిటీ గురించి బాగా భయపడుతూ ఉంటారు. ఇక్కడ వైబ్రెంట్లో ఎలాంటి సెక్యూరిటీ ఉంది ఆడపిల్లలకి? 24/7 సెక్యూరిటీ ఉంది మేడం మనకి. అండ్ హాస్టల్ గర్ల్స్ దాంట్లో అయితే 2 వార్డెన్స్ ఉంటారు, బాయ్స్ దాంట్లో 2 వార్డెన్స్ ఉంటారు. ఓన్లీ ఫర్ 40 మెంబర్స్కి. ఓకే, అంటే 80 మెంబర్స్ స్ట్రెంత్, అంతకంటే ఎక్కువ అంతకంటే ఎక్కువ సో మొత్తం మీకు 80 మంది పిల్లలు ఇక్కడ. అవును. పేరెంట్స్ నిరభ్యరంతంగా మీ దగ్గరికి తీసుకొచ్చి మీ దగ్గర మీకు వదిలేస్తే సొంత పిల్లల కంటే ఎక్కువగా చూసుకుంటా అని చెప్తున్నారు. అవును మేడం. థ్యాంక్ యూ కృపా గారు. మీ పిల్లల్ని మీరు వైబ్రెంట్లో జాయిన్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.